స్పందించాల్సిన అవసరం ఉంది. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమో, ప్రత్యర్థుల మీద బురద చల్లడం కోసమో కాదు వాడాల్సింది. నేరాన్ని నేరంగా చూడాలి, ఆ నేరాన్ని నిశితంగా చూడాలి, మనసుతో చూడాలి. జస్టిస్ భట్టు దేవానంద్ గారు అట్లాంటి ఒక అద్భుతమైన పని చేశారు. ఈ కేసు ఒక అమ్మాయి 13 ఏళ్ళు అయిందంట మిస్ అయిపోయి, ఇంతవరకు అమ్మాయిని తిరిగి తేలేకపోయారు. 13 ఏళ్ళు. పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం కామాయిపాలెం గ్రామానికి చెందిన బండారు ప్రకాశ్రావు కూతురు మంగాదేవికి మోహన బ్రహ్మాజీకి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినాయి. దాంతో పుట్టింటికి వెళ్ళిపోయింది అమ్మాయి. అమ్మాయికి సర్ది చెప్పి ప్రకాశ్రావు అత్తారింటికి మళ్ళీ పంపించారు. 2012 అక్టోబర్ 18 అల్లుడు ఫోన్ చేసి మీ కూతురు ఇంటి నుంచి వెళ్ళిపోయిందని ప్రకాశ్రావుకి సమాచారం ఇచ్చారు. వెతికినా ఆమె జాడ కనిపించలేదు. ప్రకాశ్రావు తాడేపల్లిగూడెం పోలీసులకు కంప్లైంట్ చేశారు. వాళ్ళు అదృశ్యం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ, కొవ్వూరు డిఎస్పీ, తాడేపల్లిగూడెం ఎస్హెచ్ఓ తదితరులు కలిసి 2017లో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వ్యాజ్యంలో పోలీసులు కౌంటర్నిస్తూ అదృశ్యమైన ఆమెను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అంటే వాళ్ళ నాన్న వేస్తే కేసు మేము దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇది ఎప్పుడు 2017లో, అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే. ఈ రోజు వరకు దొరకలేదు. అమ్మాయి మిస్ అయినటువంటిది 2012లో. 2017లో వాళ్ళ నాన్న కోర్టులో కేసేస్తే అప్పటికి అదృశ్యమైన కేసులు. కానీ ఇదిగో మేము చూస్తున్నామని చెప్పారు. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంటే ఉంది. అప్పుడు పవన్ కళ్యాణ్ ఈ మాట ఏం లేదు మిస్ అయిన వాళ్ళ సంగతి సంబంధించి. తర్వాత వాలంటీర్లు ఏదో అమ్మాయిలు మాయం చేస్తున్నారు ఇవన్నీ చెప్పుకొచ్చారు. అది పక్కన పెడితే ఇప్పుడు తొందరగా దీని మీద దర్యాప్తు చేయమని చెప్పేసి ఘాటుగా వ్యాఖ్యానించారు జస్టిస్ భట్టు దేవానంద్. ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ గారిని నిందించట్లేదు. క్రైమ్ని క్రైమ్గా చూడాల్సినటువంటి అంశం ఉంది. అందులో హ్యూమన్ టచ్ ఉండాలి. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ 13 సంవత్సరాల నుంచి మిస్ అయిన ఆ అమ్మాయి ఏమైందో అర్థం కాక ఆ తండ్రి తల్లిదండ్రులు పడేటటువంటి బాధ, వాస్తవంగా భర్త కూడా బాధపడాలి. మరి అతను ఎట్లున్నాడో తెలియదు.